Hi everyone. Today class is Microsoft Word part number 10. మనం మైక్రోసాఫ్ట్కు ఏ విధంగా వెళ్ళాలి? మైక్రోసాఫ్ట్ వర్డ్కు వెళ్ళాలి అంటే ముందుగా స్టార్ట్ మెనూ క్లిక్ చేయండి. యాప్స్ కనబడుతుంటాయి అంటే అప్లికేషన్స్ కనబడుతుంటాయి. ఇక్కడ స్క్రోల్ చేయండి. విన్ వర్డ్ అని ఉంటుంది కదా, వర్డ్ 2016 అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. లేదనుకుంటే స్టార్ట్ మెనూ ప్రక్కన సెర్చ్ అని ఉంటుంది. వర్డ్ యొక్క షార్ట్ కట్ ఏమని ఉంటుంది? విన్ వర్డ్. ఇలా టైప్ చేసిన ఓకే, వర్డ్ మీద టిక్ చేయండి. మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము బ్లాంక్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు బ్లాంక్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనము ఈరోజు నేర్చుకునే క్లాస్ ఏంటి అంటే, ఇన్సర్ట్లో లింక్స్, కామెంట్స్, హెడర్ అండ్ ఫూటర్, టెక్స్ట్ వీటి గురించి నేర్చుకుందాం. ఓకేనా అండి? ఫస్ట్ హైపర్ లింక్ గురించి చూద్దాం. హైపర్ లింక్ అనేది ఎలా యూజ్ అవుతుంది మనకు? ఇప్పుడు నేను నార్మల్గా టెక్స్ట్ తెచ్చుకుంటున్నాను. నార్మల్ టెక్స్ట్ తెలుసు కదండి, ఈక్వల్ టు క్యాపిటల్ లెటర్స్లో కానీ స్మాల్ లెటర్స్లో కానీ ర్యాండ్ అని క్లిక్ చేసి టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ చేసినట్టయితే మనకు సమ్ కాంటెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే, ఏదైనా పదం ఉన్నప్పుడు ఒక వీడియో కానీ గ్యాలరీస్ కానీ పిక్చర్స్ కానీ మనకు నిన్న మన డాక్యుమెంట్లోకి ఎలా తెచ్చుకోవాలి అనేది ఇంతకుముందు నేను చెప్పాను. ఎలా చెప్పాను నిన్న? ఇన్సర్ట్లోకి వెళ్తే పిక్చర్స్ అనగానే మనకు పిక్చర్స్ ఎక్కడున్నాయో, నేను ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్ మీద కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. ఎలిఫెంట్ ఉంది, బర్డ్స్ ఉంది, లయన్ అని ఉంది. మీరు ఏ పిక్చర్ కావాలంటే ఆ పిక్చర్ను మీరు ఇంతకుముందు నిన్నటి క్లాస్లో అంటే ప్రీవియస్ క్లాస్లో పిక్చర్ మన డాక్యుమెంట్లోకి ఎలా తెచ్చుకోవాలనేది మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు అలా కాదు, మీరు తెచ్చుకోవడం కాదు, పిక్చర్ లొకేషన్‌ను మనం ఇక్కడుండే ఓపెన్ చేయొచ్చనమాట. ఎలా ఓపెన్ చేయొచ్చు? అదే దానినే హైపర్ లింక్స్ అంటారనమాట. ఇప్పుడు నేను ఇక్కడ లయన్ అని పెట్టేస్తున్నాను. లేదా ఎలిఫెంట్ అని పెడుతున్నాను. మనము ఇక్కడ లయన్ క్లిక్ చేయగానే లయన్, ఎలిఫెంట్ క్లిక్ చేయగానే ఎలిఫెంట్ రావాలి. ఎలా వస్తుంది? ఏం చేద్దామంటే, ఇక్కడ ఉన్న లయన్ కాంటెంట్‌కు, లయన్ పిక్చర్‌కు లింక్ అనేది ఇచ్చేద్దాం. ఎలా ఇచ్చేద్దాం? ఇక్కడ లయన్ అనేది సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇన్సర్ట్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ హైపర్ లింక్ అని ఉంటుందన్నమాట. దాని షార్ట్‌కట్ కంట్రోల్-కే. కంట్రోల్-కే యూజ్ చేసినా ఓకే. ఇక్కడ హైపర్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర లయన్ ఎక్కడుందనేది చూసుకోండి. ఫస్ట్ నేనైతే మీకు తెలవడానికి వీలుగా డెస్క్‌టాప్‌లో పెట్టేశాను లయన్. ఈ డెస్క్‌టాప్‌లో లయన్ అనే పేరు కూడా ఇచ్చాను. మీరు కూడా అలా మీరు ప్రాక్టికల్ చేసే ముందు అలా తీసుకోండి. ఇక్కడ నేనేమంటున్నాను? లయన్. తీసుకొని ఏమంటున్నాను? ఓకే. ఎలిఫెంట్ అనేది తీసుకుంటున్నాను. ఎలిఫెంట్‌ని కూడా ఏమంటున్నాను? హైపర్ లింక్ అనేది మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. ఎలిఫెంట్ కూడా ఎక్కడుంది? డెస్క్‌టాప్ మీదనే పెట్టేశాను అది కూడా. ఇక్కడ కూడా మీరు స్క్రోల్ చేయండి. ఇలా స్క్రోల్ చేస్తే మీకు డెస్క్‌టాప్ కనబడుతుంది. డెస్క్‌టాప్ మీద ఉన్న పిక్చర్స్ కనబడతాయి. ఎలిఫెంట్ మీద టిక్ చేసి మీరేమంటారు ఇక్కడ? ఓకే అనండి. ఇక్కడ బ్లూ కలర్‌లో అయిపోయింది. బ్లాక్ కలర్ ఏమైంది టెక్స్ట్ బ్లూ కలర్‌లోకి మారిపోయింది. ఇక్కడికి వెళ్ళగానే లింక్ అనేది అడుగుతుంది. కంట్రోల్+క్లిక్ అంటుంది. కంట్రోల్+క్లిక్ అంటే హైపర్ లింక్‌కి సంబంధించిన లింక్. మీరు ఇక్కడ క్లిక్ చేయడమే ఆలస్యం మీకేంటిదంటే లయన్ అనేది దేనిలో ఓపెన్ అయింది? పెయింట్‌లో ఓపెన్ అయింది. అంటే వేరే విండోలో ఓపెన్ అయింది. ఎలిఫెంట్ మీద క్లిక్ కొట్టండి. ఎలిఫెంట్ అనేది కూడా ఓపెన్ అయింది. ఈ విధంగా మనం ఆన్‌లైన్‌లో చూస్తూ ఉంటాము. 10థ్ రిజల్ట్ అనగానే 10థ్‌కి సంబంధించిన వెబ్‌సైట్, ఇంటర్ రిజల్ట్స్ అనగానే ఇంటర్‌కి సంబంధించిన రిజల్ట్స్, చిరంజీవి ఫోటోస్ అనగానే చిరంజీవికి సంబంధించిన ఫోటోస్. ఇలాంటివన్నీ దేని ద్వారా లింక్ చేస్తారు అంటే హైపర్ లింక్ ద్వారా చేస్తారనమాట. అర్థమైంది కదండీ! మన డాక్యుమెంట్‌లోకి వేరే ఇమేజెస్ మనం తెచ్చుకోకుండా మనమే ఇమేజ్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇమేజ్ ఎక్కడైనా ఉండనివ్వండి, ఆటోమేటిక్‌గా మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. దీన్నే హైపర్ లింక్ అంటారు. హైపర్ లింక్ యొక్క షార్ట్‌కట్ కంట్రోల్-కే. ఓకేనండి? ఈ టాపిక్ ముగిద్దాం. నెక్స్ట్ ఏంటి అంటే బుక్ మార్క్. బుక్ మార్క్ అనగానే మీరు చాలామంది టెక్స్ట్ బుక్ చదివే ముందు ఇంపార్టెంట్ ఏదైనా కాంటెంట్ ఉంటే ఏం చేస్తారు? మీరు బ్రాకెట్ ఓపెన్ చేయడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు? బ్రాకెట్ ఓపెన్ చేసి ఇది ఇంపార్టెంట్ బ్రాకెట్ క్లోజ్. దాని ముందు ఏం చేస్తారు? ఐఎంపీ అని మీరు కామన్‌గా రాస్తారు. చాలామందికి తెలుసు బుక్స్‌లో
అంటే టెక్స్ట్ బుక్‌లలో ఏమని ఉంటుంది? ఐఎంపీ అని పెడతారు. ఐఎంపీ అంటే ఇంపార్టెంట్ అనేది మీకు ఐడియా ఉంటుంది. ఇంపార్టెంట్ 1, 2 అనేది ఐడియా ఉంటుంది. ఇలాంటి వాటిని మనం ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఏం చేయొచ్చంటే ఇలా బ్రాకెట్ ఓపెన్ ఇంపార్టెంట్ అనేది ఏమి ఇవ్వనవసరం లేదు. ఈ కాంటెంట్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఈ కాంటెంట్‌ని సెలెక్ట్ చేయండి. ఎంతవరకు ఇంపార్టెంట్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బుక్ మార్క్ అనేది ఉంటుందన్నమాట. ఈ బుక్ మార్క్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఏమడుగుతుంది అంటే ఇక్కడ బుక్ మార్క్ నేమ్ అని అడుగుతుంది. బుక్ మార్క్ నేమ్ అన్న కాడ మీరేం చేయండి అంటే ఇంపార్టెంట్ 1 అనండి. అనేసేసి యాడ్ అనుకోండి. ఇంకొక పేరాగ్రాఫ్ తీసుకుందాం. ఇక్కడ ఈ 2 లైన్సే లేదా ఈ లైనే ఇంపార్టెంట్ అనుకున్నాం. ఎక్కడి వరకు? ఫుల్ స్టాప్ వరకు చాలా ఇంపార్టెంట్ లేదా ఈ పేరాగ్రాఫ్ ఇంపార్టెంట్. మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? బుక్ మార్క్. దీనికి ఏమని ఇస్తున్నానంటే ఇంపార్టెంట్ 2 అనేసేసి ఇక్కడ ఏమంటున్నాను? యాడ్ అనండి. యాడ్ అన్న తర్వాత 2 బుక్ మార్కులు ఇచ్చాము. మీరు ఎన్ని పేజీలైనా ఉండనివ్వండి, ఎంత టెక్స్ట్ అయినా ఉండనివ్వండి. మీకు ఎప్పుడైనా ఇంపార్టెంట్ 1 కాంటెంట్ మళ్ళీ ఒక్కసారి చూడాలి అనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళండి అంటే బుక్ మార్క్‌లోకి వెళ్ళండి. బుక్ మార్క్‌లోకి వెళ్ళగానే ఇక్కడ అడుగుతుంది ఇంపార్టెంట్ 1 కావాలా? ఇంపార్టెంట్ 2 కావాలా? నాకు ఇంపార్టెంట్ 1 కావాలి. ఏమంటారు? గో టు ఇక్కడ చూడొచ్చు మనం. గో టు ఇంపార్టెంట్ 1 అనమాట. అంటే దేని మీద క్లిక్ కొట్టాలనమాట? గో టు మీద క్లిక్ కొట్టేస్తే గో టు ఇంపార్టెంట్ 1కు వెళ్తున్నాము అని అర్థం అనమాట. ఇక్కడ క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా మీరు ఇంపార్టెంట్ 1 ఏదైతే తీసుకున్నారో అక్కడికి రావడం జరుగుతుంది. ఇంపార్టెంట్ 2 కావాలనుకోండి మళ్ళీ వెళ్తారు. ఏమంటారు ఇక్కడ? గో టు అంటారు. ఈ విధంగా మనకు కావాల్సిన లొకేషన్‌కు మనం వెళ్ళొచ్చు. లేదు ఇది ఇంపార్టెంట్ కాదు అనుకున్నప్పుడు ఇక్కడ ఏమని ఉంటుంది? డెలీట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ డెలీట్ అనగానే ఆటోమేటిక్‌గా డెలీట్ కావడం జరుగుతుందనమాట. ఇది మనము బుక్ మార్క్స్ ఇచ్చే విధానం. ఇంపార్టెంట్ థింగ్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు మనం ఇది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ క్రాస్ రిఫరెన్స్. క్రాస్ రిఫరెన్స్ అనేది మీకు రిఫరెన్స్‌లో చెప్తాను. మళ్ళీ ఇక్కడ క్రాస్ రిఫరెన్స్ అనేది వస్తుంది. దాంట్లో చూద్దాము. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఈజ్ కామెంట్. కామెంట్ అనగానే మీకు తెలుసు. కామెంట్ ఏంటి? చర్చ అంటాం. ఏదైనా విషయాన్ని మనము మన డాక్యుమెంట్‌లో ఇక్కడ ఏంటి అంటే ఉదాహరణకు మీకు చెప్తున్నాను. కాకతీయ యూనివర్సిటీ కేయూ అంటున్నాను. కేయూ అనేది ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ మనం టైప్ చేయకుండా కామెంట్ రూపంలో ఇవ్వచ్చు. ఎలా? ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏమంటారంటే కామెంట్ ఏమని రాయొచ్చు ఇక్కడ? కాకతీయ యూనివర్సిటీ. ఓకేనా? ఇలాంటివి అంటే ఒక లైన్ కాదు, నెంబర్ ఆఫ్ లైన్స్ మనం టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ టైప్ చేస్తూ ఉంటే ఏమవుతూ ఉంటుంది? ఆటోమేటిక్‌గా టెక్స్ట్ బాక్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ చూడడానికి కేయూ అనే వర్డ్ నార్మల్‌గా ఉంటుంది. అక్కడికెళ్ళగానే కామెంట్ అనేది మనకు కనబడుతుంది. అర్థమైందా అండి? ఒక కామెంట్ మనం ఇవ్వడానికి వీలుగా మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. కామెంట్స్ మళ్ళీ మీకు ఎక్కడ చెప్పడం జరుగుతుందంటే రివ్యూలో మళ్ళీ చెప్తాను. రివ్యూలో న్యూ కామెంట్, డిలీట్ కామెంట్ అనేది వస్తుంది. కామెంట్ అంటే అర్థమైంది కదండీ! మనకు అబ్రివేషన్స్ లాంటివి ఇలాంటి డిఫరెంట్‌గా ఇవ్వచ్చు. అక్కడ నేను డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది కామెంట్ సంబంధించింది. ఇది ఎక్కడుంది? ఇన్సర్ట్‌లో కామెంట్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే హెడర్ అండ్ ఫూటర్. హెడర్ అండ్ ఫూటర్ అంటే ఏంటి? ఇక్కడ చూద్దాం. హెడర్ అండ్ ఫూటర్ అనేది మనం జనరల్‌గా చూస్తూ ఉంటాం. ఒక టెక్స్ట్ బుక్ గురించి చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళాను. ఈక్వల్ టు అన్నాను. ర్యాండ్ అన్నాను. బ్రాకెట్ ఓపెన్ చేశాను. క్లోజ్ చేశాను. ఇక్కడ ఏమంటున్నాను అంటే హెడర్ అండ్ ఫూటర్ అంటున్నాను. హెడర్ అంటే ఏంటి? ఫూటర్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి పేజీ పైభాగాన అంటే మనము ఇక్కడ నేను లెసన్ 1 అంటున్నాను. ఇక్కడ ఏమంటున్నాను? లెసన్ 1 హెడ్డింగ్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ ఎంటర్ కొట్టాను. గ్యాప్ వచ్చేసింది. క్యాపిటల్ లెటర్స్‌లో లెసన్ 1 అని ఇస్తున్నాను అనుకోండి. క్యాపిటల్ లెటర్స్‌లో ఏమని ఇస్తున్నాను? లెసన్ 1. దీన్ని ఏమంటున్నాను అంటే ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ హోమ్‌లోకి వెళ్ళేసి ఇక్కడ బోల్డ్ ఏమంటున్నాను? ఇక్కడ బోల్డ్ అంటున్నాను. ఇటాలిక్ అంటున్నాను. అండర్‌లైన్. మీకు ఇలా కాకుండా ఈజీగా హెడ్డింగ్ చేసే విధానం చెప్పాను మీకు. ఇక్కడ ఏంటి స్టైల్స్ అనేటివి ఉంటాయి. ఈ స్టైల్స్‌లో హెడ్డింగ్ అనగానే హెడ్డింగ్‌గా మారిపోతుంది. ఇప్పుడు బోల్డ్ అనండి. దీన్ని సెంటర్ అనేది ఇచ్చేయండి. ఇది లెసన్ 1. ఇక్కడ బ్రాండ్ నేమ్స్. సపోజ్ ఎగ్జాంపుల్ ఈ బుక్స్ ఎవరు పబ్లిష్ చేశారు? విజిఎస్ పబ్లిషర్స్. అది ఎక్కడుంటుంది? పేజీ పైన ఉంటుంది. దీనినే హెడర్ అంటారనమాట. పేజీ నెంబర్‌లు ఎక్కడుంటాయి? బాటంలో ఉంటాయి. దీన్నేమంటారంటే ఫూటర్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి హెడ్ అంటే తల, ఫూట్ అంటే పాదం. పేజీ యొక్క పై భాగాన్ని ఏమంటారు? హెడర్ అని. కింది భాగాన్ని ఏమంటారు?
ఫూటర్ అని అంటారు. మరి అవి ఎలా ఇస్తాం? బ్రాండ్ నేమ్స్ కానీ ఎలా ఇస్తాం? ఉదాహరణకు ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ అని ఉంటుంది. ఎందులో? టాప్‌లో ఉంటుంది. బాటమ్‌లో ఏముంటుంది? పేజ్ నంబర్ 1. ఇలాంటివి మనం ఎక్కడివ్వాలి? ఇన్సర్ట్‌లోకి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత హెడర్ అనేది కనబడుతుంది. ఈ హెడర్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ 2 టైప్. ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఇస్తావా? లెఫ్ట్, సెంటర్, రైట్ ఇస్తావా? ఓన్లీ లెఫ్టా? లేకపోతే బ్యాండెడ్ అని ఇక్కడ ఉంది. నేను ఇక్కడ ఈ మోడల్ తీసుకుంటున్నాను బ్యాండెడ్. బ్యాండెడ్ అనగానే ఇక్కడ డాక్యుమెంట్ టైటిల్ అని వస్తుంది. ఇక్కడ మనం టైప్ చేయొచ్చు. ఇదేంటి అట? ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ అనుకోండి. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్. అర్థమైందా? ఈ విధంగా మనం టైటిల్స్ దీనివల్ల లాభం ఏంటి అంటే ఒక్కసారి మనం ఒక పేజీకి ఇచ్చినట్టయితే మనం 100 ఆఫ్ పేజెస్ ఉన్నా కూడా అన్ని పేజీలకు ఆటోమేటిక్‌గా ఈ హెడ్డింగ్ అనేది రిపీట్ అవుతుంది. హెడ్డింగ్ అనరు, దీన్ని ఏమంటారు? హెడర్ అంటారు. ఈ హెడర్ చూడండి, నేను మళ్ళీ ర్యాండ్ తీసుకుంటున్నాను. ఎక్కువ మొత్తంలో మ్యాటర్ రావాలంటే తెలుసు కదా! ర్యాండ్ 20, 20 తీసుకొని బ్రాకెట్ క్లోజ్ చేశాను. ఇక్కడ ఏమంటున్నాను? ఇక్కడ ఎన్ని పేజీల మ్యాటర్ వచ్చిందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ర్యాండ్ తీసుకున్నాం కదా! ఎన్ని పేజీల టెక్స్ట్ వచ్చింది ఇక్కడ? ఒకసారి చెక్ చేద్దాము. చూడండి, ఎవ్రీ పేజీకి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ వచ్చింది. అంటే టెక్స్ట్ బుక్‌లు టైప్ చేసే అంటే రెడీ చేసే ముందు ఇక్కడ 9 పేజెస్ మొత్తం 9 పేజెస్‌కు హెడర్ అనేది రావడం జరిగిందనమాట. దీనిని హెడర్ ఎవ్రీ టెక్స్ట్ బుక్ చూడండి, టెక్స్ట్ పేపర్ చూడండి. ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేశారో వాళ్ళ బ్రాండ్ నేమ్ అనేది ఎడ్జ్‌లో ప్రింట్ అయ్యి ఉంటుంది. ఇది దేని ద్వారా ఇస్తారు? హెడర్. ఏంటి ఇక్కడ? హెడర్. వీజీఎస్ పబ్లిషర్స్ అంటే వీజీఎస్ పబ్లిషర్స్. ఇలా మనం ఏ కాంటెంట్ కావాలంటే ఆ కాంటెంట్ ఇవ్వచ్చు. దీన్ని ఏమంటారు ఇక్కడ? హెడర్. దీన్ని తీసివేయాలంటే కూడా ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఏమంటారు? రిమూవ్ హెడర్ అంటారు. ఎడిట్ హెడర్ అంటే ఏమన్నా తప్పు చేశామనుకోండి, మళ్ళీ ఏమన్నా టైప్ చేయాలనుకుంటే టైప్ చేయొచ్చు. వద్దు అనుకున్నప్పుడు ఏం చేస్తారు? రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ చేస్తారు. ఇక్కడ మీరు ఎప్పుడైతే హెడర్ ఇచ్చారో మీరు హెడర్ మీద క్లిక్ చేయగానే డబుల్ క్లిక్ చేయాలి. ఎప్పుడైనా ఎడిటింగ్ చేయాలంటే డబుల్ క్లిక్ చేయొచ్చు, లేదా ఎడిట్ హెడర్ అని కూడా అనొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ వెళ్ళిన తర్వాత నేను హెడర్‌లో పేజీ నంబర్స్ ఇస్తారా? డేట్ అండ్ టైమ్ ఇస్తారా? ఇక్కడ కూడా కొన్ని పార్ట్స్ ఇచ్చారనమాట. డేట్ అండ్ టైమ్ కావాలి అనుకుంటే డేట్ అండ్ టైమ్ కూడా మనం హెడర్‌లో ఇవ్వచ్చు. ఇలా మనం ఏది కావాలనుకుంటే అది ఇవ్వచ్చనమాట. ఓకే. ఇదంతా ఇప్పుడైతే నార్మల్‌గా ఇది నేర్చుకోండి. డేట్ అండ్ టైమ్. మరి ఫూటర్‌కెళ్ళాలి. ఫూటర్‌కెళ్ళాలంటే ఇక్కడ గో టు ఫూటర్ అని కూడా ఉంటుంది. ఇక్కడ క్లిక్ కొట్టొచ్చు. లేదా మనం ఇంతకుముందు ఎక్కడికెళ్ళాం? ఇన్సర్ట్‌లోకెళ్తే ఇక్కడ ఫూటర్ అని కూడా ఉంటుంది అనమాట. ఫూటర్ కావాలనుకుంటే ఫూటర్‌లో ఏమి ఇస్తారు మీరు? ఇక్కడ నేను కూడా బ్యాండెడ్ ఇస్తున్నాను అనుకోండి. ఇక్కడ పేజీ నంబర్స్ ఆటోమేటిక్‌గా వస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఫూటర్‌ని రిమూవ్ చేద్దాం. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఫూటర్‌ని ఏం చేస్తున్నాను? రిమూవ్ ఫూటర్ అనేది ఉంటుంది. ఇక్కడ తీసేశాను. ఫూటర్ తీసేశాక ఇప్పుడు నేను మళ్ళీ వెళ్తున్నాను. ఇన్సర్ట్‌లోకి వెళ్ళేసి ఏమంటున్నాను? ఫూటర్. ఏ విధంగా కావాలి? బ్యాండెడ్ ఫూటర్. ఈ విధంగా కావాలా? ఇక్కడ క్లిక్ కొట్టాను. చూడండి, పేజీ నంబర్ ఆటోమేటిక్‌గా రావడం జరిగింది. పేజీ నంబర్ 8, పేజీ నంబర్ 7, పేజీ నంబర్ 9 ఇలా రావడం జరిగింది. లేదు, నాకు ఇంకా డిఫరెంట్‌గా కావాలి అనుకుంటే ఇన్సర్ట్‌లోకెళ్ళండి. మళ్ళీ ఫూటర్‌లోకి వెళ్ళండి. మీరిక్కడ ఏ మోడల్ కావాలనుకుంటున్నారు? ఇక్కడ బ్యాండెడ్ అనుకుంటున్నా. ఇక్కడ మధ్యలో వచ్చేసింది చూడండి 8 అని. ఓకేనా? ఇవన్నీ ఏంటి? పేజీ నంబర్స్ అంటారు. పేజీ నంబర్స్‌ను మనము ఇలా కాకుండా వేరే విధంగా ఇద్దాము. రోమన్ అంకెలు రావాలి. రోమన్ అంకెలు అంటే ఇది నంబర్స్ ఇచ్చాము. రోమన్ అంకెలు రావాలంటే ఎక్కడికెళ్తారు? మళ్ళీ వెళ్ళండి. ఎక్కడికెళ్తున్నాను? ఇక్కడ పేజీ నంబర్స్ అని కనబడతాయి. పేజీ నంబర్స్ దగ్గరికి వెళితే ఇక్కడ ఫార్మాట్ పేజీ నంబర్స్ అని కనబడతాయి. ఫార్మాట్ పేజీ నంబర్‌లోకి వెళ్ళినట్టయితే నంబర్ ఫార్మాట్ ఏమిస్తారు? ఇప్పుడు నంబర్‌లు కాకుండా నేను రోమన్ అంకెలు ఇవ్వాలనుకుంటున్నాను. రోమన్ అంకెలు. ఈ రోమన్ అంకెలు ఏంటి అంటే ఇక్కడ స్మాల్ కావచ్చు, బిగ్ కావచ్చు. మీకు ఏది కావాలనుకుంటే అది వస్తుంది. తీసుకొని ఇక్కడ ఏమంటారు మీరు? ఓకే అనండి. ఆటోమేటిక్‌గా రోమన్ వర్డ్స్ అనేటివి రావడం జరుగుతుంది. రోమన్ అంకెలలో పేజీ నంబర్‌లు అనేవి వస్తాయి. ఆల్ఫాబెట్స్ కావాలనుకుంటే ఆల్ఫాబెట్స్ ఏబీసీడీ కావాలన్నా కూడా మనము పేజీ నంబర్‌లు అనేది ఇవ్వచ్చు. ఇక్కడికి వెళ్ళండి. పేజీ నంబర్ ఏమంటారు మళ్ళీ? ఫార్మాట్ పేజీ నంబర్. మీరు ఆల్ఫాబెట్స్ కావాలనుకుంటే ఆల్ఫాబెట్స్ ఏబీసీ ఉంది కదా! ఇది కూడా తీసుకొని ఏమంటారు ఇక్కడ మీరు? ఓకే అన్నారనుకోండి. ఆటోమేటిక్‌గా పేజీ నంబర్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇది దేనికి సంబంధించింది? పేజీ నంబర్స్ ఏ విధంగా ఇవ్వాలి. హెడర్ అంటే అర్థమైంది కదండీ! పేజీలో బ్రాండ్ నేమ్స్ కానీ అలాంటివి ఇవ్వచ్చు. ఫూటర్‌లో ఏమి ఇయ్యొచ్చు? పేజీ నంబర్స్ లాంటివి ఇయ్యొచ్చు. పేజీ నంబర్‌లో ఏ మోడల్‌లో కావాలంటే ఆ పేజీ నంబర్ అనేది తీసుకోవచ్చు. ఇది కూడా అర్థమైంది కదండీ! ఇది హెడర్ అండ్ ఫూటర్‌కు సంబంధించింది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే టెక్స్ట్ బాక్స్. టెక్స్ట్ బాక్స్ అనేది దేనికి యూజ్ అవుతుంది? ఇక్కడ మీరు నిన్న అంటే ప్రీవియస్ క్లాస్‌లో
నేర్చుకున్నారు. షేప్స్ ఎలా తెచ్చుకోవాలని చెప్పారు. ఇక్కడ నేను రౌండెడ్ రెక్టాంగిల్ తీసుకున్నాను. ఇందులో ఏదైనా కాంటెంట్ టైప్ చేయాలి. కాంటెంట్ టైప్ చేయాలంటే కర్సర్ కావాలి. కర్సర్ కావాలంటే ఏం చేస్తారు మీరు? ఇక్కడికి వెళ్ళేసి ఏదైనా కర్సర్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అని ఉంటుందన్నమాట. ఎక్కడుంది అది? ఇన్సర్ట్‌లో ఏం పేరు? టెక్స్ట్ బాక్స్. ఈ ఆప్షన్ మీద టిక్ చేసినట్టయితే ఇక్కడ మోడల్స్ ఇచ్చాడు. ఏ మోడల్ టెక్స్ట్ బాక్స్ కావాలి. ఇక్కడ క్లిక్ కొడితే ఆటోమేటిక్‌గా అదే వస్తుంది. అలా కాదు, నాకు కావాల్సినట్టు నేను టెక్స్ట్ బాక్స్ తీసుకుంటాను. అలాంటప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళండి. ఇన్సర్ట్‌లోకి వెళ్ళేసి టెక్స్ట్ బాక్స్ మీద టిక్ చేయండి. ఇక్కడ ఏమంటారు? డ్రా టెక్స్ట్ బాక్స్. డ్రా టెక్స్ట్ బాక్స్ అంటే మీకు ఎందులో కావాలి టెక్స్ట్ బాక్స్. ఇలా తీసుకొని మీరేమంటారు ఇక్కడ టైప్ చేయొచ్చు. ఇదేంటి? దిస్ ఈజ్ రౌండెడ్ రెక్టాంగిల్. ఏంటి? దిస్ ఈజ్ రౌండెడ్ రెక్టాంగిల్ ఇలా ఇచ్చారు. కానీ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అనేది వైట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ బార్డర్ అనేది నాకు వద్దనుకోండి. లేదా ఈ బాక్స్‌ని నేను ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ ఈ కలర్‌తో బ్లూ కలర్‌తో తీసుకుంటున్నాను. ఈ బాక్స్ ఎలా ఉంది? వైట్‌గా ఉంది. మరి ఈ బాక్స్ రిమూవ్ చేయాలి. మీకు చెప్పాను ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్‌లో. ఇక్కడ షేప్ ఫిల్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళేసి నో ఫిల్ అనండి. బాక్స్ పోతుంది. టెక్స్ట్ అనేది రౌండెడ్ షేప్‌లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ బార్డర్ ఉంది. ఈ బార్డర్ వద్దనుకోండి. బార్డర్‌ని సెలెక్ట్ చేసి షేప్ అవుట్‌లైన్ అని ఉంటుంది. దీన్నేమనొచ్చు ఇక్కడ నో అవుట్‌లైన్ అని కూడా అనుకోవచ్చు అన్నమాట. అర్థమైందండి? ఇప్పుడు నేను వీటిని యూజ్ చేస్తూ నేను ఒక చిన్న గ్రీటింగ్ తయారు చేస్తాను చూడండి. ఒక గ్రీటింగ్ కార్డ్ లాగా మనం ఒక గ్రీటింగ్ ఎలా క్రియేట్ చేస్తాము చూడండి. ఇక్కడికి వెళ్ళండి. ఇన్సర్ట్‌లోకి వెళ్ళేసి ఒక షేప్ తీసుకుందాం మనం. ఇక్కడికి వెళ్ళేసి షేప్‌లలో ఒక ఐటెమ్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఇది షేప్. మీకు ఆల్రెడీ కలర్ ఫిల్ చేయడం గురించి చెప్పాను. కలర్స్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది ప్రీవియస్ క్లాస్‌లో చెప్పాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ షేప్ ఫిల్ అనే దాంట్లోకి వెళితే ఇక్కడ నంబర్ ఆఫ్ గ్రేడియంట్ కలర్స్ అనేది ఉంటాయి. ఇది ఇంతకుముందు క్లాస్‌లో చెప్పాను. గ్రేడియంట్‌లోకెళ్ళేసి మోర్ గ్రేడియంట్‌లోకి వెళ్ళినట్టయితే మనకు రకరకాల గ్రేడియంట్ ఫిల్‌లోకెళ్ళండి. ఇక్కడ కలర్స్ ఉంటాయి. గ్రేడియంట్ ఫిల్‌లోకి వెళ్ళినాక ఇక్కడ డిజైన్ చూడండి ఇక్కడ. మనకు ఏ మోడల్ కావాలనుకుంటే ఆ మోడల్ వస్తుంది. ఇట్లా తీసుకోవచ్చు. ఇంకా వెరైటీస్ కావాలనుకుంటే ఇక్కడ మనం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఇవన్నీ దేనికి కలర్స్‌ని మనం ఎలా ప్యాటర్న్ అంటే ప్యాటర్న్, లైన్స్ కూడా తీసుకోవచ్చు. లేదా పిక్చర్ టెక్స్చర్ ఫిల్ అంటే పిక్చర్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇలా వచ్చేసింది షేప్. దీంట్లో మనము టెక్స్ట్ ఒక గ్రీటింగ్ అనేది టైప్ చేద్దాం. ఎలా టైప్ చేద్దాం అనేది చూడండి. ఇవన్నీ కలర్ ఫిల్లింగ్ మీరు ఏ మోడల్ కావాలనుకుంటే ఆ మోడల్. పిక్చర్స్ కావాలనుకుంటే పిక్చర్స్ కూడా తెచ్చుకోవచ్చనమాట. ఇక్కడ పిక్చర్ కలర్స్ అంటే ఏంటి? పిక్చర్‌లో ఏ కలర్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ విధంగా మనం ఏది కావాలంటే అది తెచ్చుకోవచ్చు. ఇప్పుడు దీని మీద టెక్స్ట్ టైప్ చేయాలి. టెక్స్ట్ టైప్ చేయాలంటే ఎక్కడికి వెళ్తారు? ఇంతకుముందు చెప్పాను గదా! ఇన్సర్ట్. ఇన్సర్ట్‌లో మనం ఏం నేర్చుకుంటున్నాం? టెక్స్ట్ బాక్స్. ఈ టెక్స్ట్ బాక్స్‌లో ఏం తీసుకుంటాం? డ్రా టెక్స్ట్ బాక్స్. ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ బాక్స్‌లో సెలెక్ట్ చేశాను. ఇక్కడ టైప్ చేస్తున్నాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్‌డే టు యూ. హ్యాపీ బర్త్‌డే టు యూ అని ఇచ్చాను. దీని యొక్క సైజ్ ఇంక్రీజ్ చేయడం తెలుసు కదండీ మీకు. సెలెక్ట్ చేస్తారు. ఎలా? మీరు ఏ మోడల్ కావాలనుకుంటే ఆ మోడల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మోడల్స్ ఉంటాయి. దీని యొక్క మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్‌లోకి దాన్ని కన్వర్ట్ చేసుకోండి. చేసిన తర్వాత దీని యొక్క సైజ్ ఇంక్రీజ్ చేయడం ఎలా? తెలుసు కదా మీకందరికీ. ఇక్కడ గ్రో ఫాంట్ అంటాం. వచ్చేసిందా? దీన్ని సెంటర్ కావాలనుకుంటే సెంటర్ అన్నారు. ఇలా ఒక చిన్న గ్రీటింగ్. ఈ టెక్స్ట్ అనేది ఎక్కడ రావాలి? ఈ కలర్ చేంజ్ చేద్దాం. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ గూడా బ్లూ ఉంది కదా! నేను ఇంకా వేరే కలర్ తీసుకుంటున్నాను. ఫార్మాట్‌లోకి వెళ్ళాను. మీరు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ తీసుకోండి. ఇంకొకటి రెడ్ కలర్ తీసుకున్నాను అనుకుందాం. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అనేది వైట్ ఉంది. ఈ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయాలి. ఇప్పుడే చెప్పాను కదా! షేప్ ఫిల్‌లోకి వెళ్ళేసి ఏమంటారు? నో ఫిల్. ఇక్కడ బార్డర్ లైన్ ఉంది. ఈ లైన్ గూడా వద్దనుకుంటే ఏం చేస్తారు? నో అవుట్‌లైన్. ఏమైందండి? ఇప్పుడు ఒక గ్రీటింగ్ అనేది క్రియేట్ అయిందా లేదా? ఈ విధంగా మనకు కావాల్సిన విధంగా ఒక గ్రీటింగ్ అనేది కూడా ఈ టెక్స్ట్ బాక్స్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చనమాట. అర్థమైందా అండి? ఇది గ్రీటింగ్ మనం తయారు చేసుకునే విధానం. నెక్స్ట్ ఆప్షన్‌లోకి వెళ్దాం. ఈ ఆప్షన్ అర్థమైంది గదండీ! ఇన్సర్ట్‌లో మనకు కంప్లీట్ చేసుకుందేంటి ఇక్కడ టెక్స్ట్ బాక్స్. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. డ్రాప్ క్యాప్. డ్రాప్ క్యాప్ అంటే ఏంటి? మనము ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చూసుంటాం. ఇంగ్లీష్ న్యూస్ పేపర్‌లో ఫస్ట్ లెటర్ ఎలా ఉంటుంది? ఇంగ్లీష్ న్యూస్ పేపర్‌లో ఫస్ట్ లెటర్ ఎలా ఉంటుంది?
ఫస్ట్ వి అనేది ఉందనుకోండి. ఈ విలో మనం ఏంటంటే ఫస్ట్ లెటర్ ఎప్పుడైనా చూడండి క్యాపిటల్ పెద్దదిగా ఉంటుంది. దాన్నే డ్రాప్ క్యాప్ అంటారు. ఇక్కడికి వెళ్ళండి. డ్రాప్ క్యాప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మీరు డ్రాప్ క్యాప్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మీకు అక్షరం అనేది పెద్దదిగా కనబడుతుంది. ఇది మనము ఇంగ్లీష్ పేపర్‌లో స్పెషలైజేషన్‌గా ఉంటుందనమాట. డ్రాప్ క్యాప్ అంటారు. ఇంగ్లీష్ పేపర్‌లో ఫస్ట్ ఏ లెటర్ అయినా చూడండి ఇలానే ఉంటుంది. డ్రాప్ క్యాప్. ఈ డ్రాప్ క్యాప్ అనేది ఎన్ని లెటర్స్‌కి డ్రాప్ అయింది. ఇక్కడ చూడొచ్చు. డ్రాప్ క్యాప్ ఆప్షన్స్ అని ఉంటుంది ఇక్కడ. ఇక్కడ చూడగానే మీకు ఎన్ని లైన్స్‌కి డ్రాప్ అవుతుందట? 3 లైన్స్. 1, 2, 3 ఇంకా పెద్దదిగా కావాలంటే లైన్స్ డ్రాప్ చేయండి. ఎన్ని 5 లైన్స్ పెట్టాను. తీసుకొని ఏమంటున్నాను? ఓకే. ఈసారి 5 లైన్స్ కౌంట్. ఈ లైన్స్‌కు దూరంగా ఉండాలి. టెక్స్ట్ అనేది దూరంగా ఉండాలి అంటే ఏం చేస్తారు ఇక్కడ? దూరం కూడా అంటే టెక్స్ట్‌కు దానికి కూడా దూరాన్ని మనం పెంచొచ్చనమాట. ఇట్లా గ్యాప్ అనేది వస్తుందనమాట. ఇది దేనికి సంబంధించింది? డ్రాప్ క్యాప్ సంబంధించి. డ్రాప్ క్యాప్‌లో 2 రకాలుంటాయి. ఏ మోడల్‌లో కావాలనుకుంటే ఆ మోడల్‌లో మీరు తీసుకోవచ్చు. వద్దనుకోండి ఏమంటారు ఇక్కడ డ్రాప్ క్యాప్ అంటే నన్ అనండి. ఆటోమేటిక్‌గా డిలీట్ కావడం జరుగుతుంది. ఇది డ్రాప్ క్యాప్ సంబంధించింది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే వర్డ్ ఆర్ట్. వర్డ్ ఆర్ట్ అంటే ఏంటి? ఈ వర్డ్ ఆర్ట్‌ను క్లిక్ చేసినట్టయితే మన యొక్క టెక్స్ట్‌ను ఒక ఆర్ట్ రూపంలో టైప్ చేసుకోవచ్చనమాట. వర్డ్ ఆర్ట్ క్లిక్ చేయగానే మీకిక్కడ టెక్స్ట్ ఫాంట్ అనేది ఏ స్టైల్‌లో కావాలని అడుగుతుంది. ఆ స్టైల్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా మనకు టెక్స్ట్ అనేది ఇలా వస్తుంది. దీనిని మనం ఏం చేద్దాము అంటే దీని మీద మనం టెక్స్ట్‌ని ఎడిటింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ నేను ఇస్తున్నాను. ఏంటి అంటే ఎస్ఆర్‌టీజే స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్. ఎస్ఆర్‌టీజే స్కిల్ ట్రైనింగ్ సెంటర్. ఇలా ఇచ్చాను. ఓకేనండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టైల్స్ ఉంటాయి. ఏంటి సాలిడ్ ఫిల్ ఏ కలర్ ఉండాలి. ఏది సెలెక్ట్ చేస్తే అది సాలిడ్ ఫిల్. ఇక్కడ మనము క్లిక్ కొడుతుంటే ఏమవుతుంది ఇక్కడ దాని యొక్క స్టైల్ మారుతూ ఉంటుంది. సాలిడ్ ఫిల్ అన్న. ఎక్కడి వరకు సెలెక్ట్ చేస్తే అంతవరకు. మొత్తం సెలెక్ట్ ఒకేసారి చేస్తే అది. నెక్స్ట్ ఏముంది గ్రేడియంట్ ఫిల్ అని ఉంది. గ్రేడియంట్ ఫిల్‌లో మీరు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్. ఇక్కడ ఏం చేయండి సెలెక్ట్ ఒకేసారి చేయండి ఇంత. ఏంటి ఇక్కడ సాలిడ్ ఫిల్ అయిపోయింది. తర్వాత ఏంటి ఇక్కడ గ్రేడియంట్ ఫిల్. గ్రేడియంట్ ఫిల్‌లో మీరు ఏం కలర్ తీసుకుంటారు. ఓకేనా అండి. మీరు ఏది క్లిక్ కొడితే అది మారుతూ ఉంటుంది. తర్వాత డైరెక్షన్స్ ఎలా ఉండాలి. తర్వాత అక్కడ గ్రేడియంట్ స్టాప్స్ ఎక్కడ ఉండాలి. ఇక్కడ కలర్స్ మీరు చేస్తూ ఉండండి. ఆటోమేటిక్‌గా మీకు అర్థమవుతుంటుంది. ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అనేది తీసుకోవచ్చు. ట్రాన్స్‌పరెన్సీ అంటే అటు ఇటు కనబడే విధంగా, బ్రైట్‌నెస్ అంటే కొద్దిగా వెలుతురొచ్చే విధంగా ఇట్లా కనబడుతుందనమాట. ఈ విధంగా మనము ఏంటి అంటే టెక్స్ట్‌ను కావాల్సిన ఎఫెక్ట్‌లోకి మనం మార్చుకోవచ్చు. రిఫ్లెక్షన్, షాడో అన్నారనుకోండి. ఇక్కడ షాడో ఏ విధంగా రావాలి. ఇక్కడికి వెళ్ళండి. ఏ విధంగా షాడో కావాలనుకుంటే ఆ విధంగా షాడోస్ వస్తాయి. మనం ఎక్కువగా షాడో కనబడేది చూద్దాం. షాడోస్ వస్తాయి. తర్వాత రిఫ్లెక్షన్స్, షాడో, గ్లో అంటారు. ఇలా డిఫరెంట్‌గా ఉంటాయి. మీరు ఏ విధంగా కావాలనుకుంటే ఇక్కడ ఆప్షన్స్ ఏం లేదు. మీరు టిక్ చేసుకుంటే వెళ్ళండి. నేను ఎంత డీప్‌గా చెప్పనవసరం లేదు. ఇందులో ఒక్కొక్క ఆప్షన్ క్లిక్ కొడుతూ ఉంటే మనకు అలా ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంటుంది. ఇక్కడ చాలా ఇచ్చాడు. గ్లో అని ఇచ్చాడు. తర్వాత ఏమిచ్చాడు? ఇక్కడ ప్రీసెట్ కలర్స్, షాడోస్ అని ఇచ్చాడు. ఆ షాడో ఏ విధంగా రావాలి మీకు ఇక్కడ మోడల్స్ ఇచ్చాడు. ఏది క్లిక్ చేస్తూ ఉంటే అది అప్లై అయిపోతుంది. ఇది మీరు ప్రాక్టికల్‌గా మీరు ఎంతసేపు చేసినా ఓకే. ఇదేంటిదంటే మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఇది వస్తుంటుంది. షాడో అన్నారు చూడండి క్రింద షాడో వచ్చేసింది. ఇలా క్లిక్ చేస్తూ వెళ్ళండి. మీకు ఆటోమేటిక్‌గా ఇవి అర్థమవుతూనే ఉంటుంది. అంత డీప్‌గా నేను చెప్పనవసరం లేదు. జస్ట్ ఇక్కడ క్లిక్ చేయడం, దీని యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉందనేది మీరు చూసుకోవడం. ఈ విధంగా మనం ఏంటి అంటే ఇక్కడ మన యొక్క టెక్స్ట్‌ను ఒక డ్రాయింగ్ టూల్ బార్ ద్వారా మనం ఏ విధంగా ఫార్మాట్ చేయొచ్చు అని చెప్పాను. ఇది ఏంటిది దీన్ని ఏమంటారు? వర్డ్ ఆర్ట్ అంటారు. ఈ వర్డ్ ఆర్ట్ మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ వన్ క్విక్ పార్ట్స్ అంటారు. క్విక్ పార్ట్స్ అంటే ఏంటి? ఉదాహరణకు క్విక్ పార్ట్స్‌లోకి వెళ్ళినట్టయితే మన టెక్స్ట్ ఆటో కాంటెంట్ అంటాం. ఏదైనా సబ్జెక్ట్ రాసే ముందు సబ్జెక్ట్ అనేది సైడ్ టైటిల్స్ పెడుతూ ఉంటాం. ఇలాంటి సైడ్ టైటిల్స్ మనం టైప్ చేయకుండా ఆటోమేటిక్‌గా ఎక్కడి నుండి క్విక్ పార్ట్స్ నుంచి తెచ్చుకోవచ్చనమాట. అదే సబ్జెక్ట్‌ని నేను ఇక్కడి నుండి తెచ్చుకుంటున్నాను. చూడండి క్విక్ పార్ట్‌లోకి వెళ్తే ఇక్కడ ఆటో టెక్స్ట్ అని కానీ డాక్యుమెంట్ ప్రాపర్టీ అని ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ అనండి. సబ్జెక్ట్ వచ్చేసిందా రాలేదండి. టైటిల్ అంటే మిస్టర్ కానీ ఇలాంటివి ఇస్తూ ఉంటాం గదా! లేదా క్లోజింగ్ ఇస్తూ ఉంటాం లెటర్‌లో. ఇలాంటివన్నీ ఎక్కడి నుండి తెచ్చుకోవచ్చు అంటే క్విక్ పార్ట్స్. ఎక్కడుంది? డాక్యుమెంట్ ప్రాపర్టీలోకి వెళ్ళిన తర్వాత సబ్జెక్ట్ అని,
టైటిల్ అని, కంపెనీ పేరని, కంపెనీ అంటే ఏంటి అక్కడ కంపెనీ నేమ్ అనేది ఎంటర్ చేయాలని అర్థం. ఇలాంటివన్నీ సైట్ టైటిల్స్ అనేవి ఇక్కడ దేని నుంచి తెచ్చుకోవచ్చు? క్విక్ పార్ట్స్ నుంచి తెచ్చుకోవచ్చు. ఇది ఎక్కడుంది? ఆటో టెక్స్ట్ కానీ లేదా ఇక్కడ మనం క్లిక్ చేయండి ఇక్కడ. ఎందుకంటే అది సెలక్షన్‌లో ఉన్నది కాబట్టి రాలేదు. ఇక్కడ క్లిక్ కొట్టండి. ఎక్కడ కనబడుతుంది? క్విక్ పార్ట్స్. ఇలాంటి ప్రాపర్టీ అనేది మొత్తం కంపెనీ యొక్క ఈమెయిల్ అని రావాలి సైడ్‌కి. కంపెనీ ఈమెయిల్ వచ్చేసిందా లేదా? అక్కడ మనం ఏం టైప్ చేయాలన్నమాట? కంపెనీ ఈమెయిల్. ఇక్కడ కంపెనీ పేరు. సబ్జెక్ట్ ఏమని ఉంటే సబ్జెక్ట్. ఇలాంటివి డైరెక్ట్ మనము టెక్స్ట్ ఇన్సర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. దీన్ని క్విక్ పార్ట్స్ అంటారు. మనకు కావాల్సిన సైట్ టైటిల్స్ అనేవి తెచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ సిగ్నేచర్ లైన్. సిగ్నేచర్ లైన్ అంటే ఏంటి? మనము ఏదైనా డాక్యుమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఆఫీసర్ సిగ్నేచర్ చేయాలి అనుకోండి. ఆఫీసర్ సిగ్నేచర్ చేయాలంటే సిగ్నేచర్ లైన్ అనేది మనం యాడ్ చేసి పెట్టుకోవచ్చు. సిగ్నేచర్ లైన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ డాక్యుమెంట్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇక్కడ డాక్యుమెంట్ దగ్గర మనము ఒక సిగ్నేచర్ చేయడానికి ఆఫీసర్కి ఒక లైన్ ఇవ్వచ్చు. ఎలా వెళ్ళేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సిగ్నేచర్ లైన్ అనండి. ఆ ఆఫీసర్ నేమ్ ఏంటి? సపోజ్ ఇతని పేరు రాజేంద్ర ప్రసాద్ అని ఇచ్చాను. రాజేంద్ర ప్రసాద్ ఇలా ఇచ్చాను. ఇచ్చేసి అతని డిసిగ్నేషన్ ఏంటి? ఆయన ప్రిన్సిపాల్ అనుకున్నాం. డిసిగ్నేషన్ ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చేసి అతని పేరు ఇవ్వండి. రాజేంద్ర @123 అనుకుంటున్నాను @gmail.com ఇలా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాను. ఇచ్చేసి ఏమంటున్నాను ఇక్కడ ఓకే అన్నాను. అనగానే వచ్చేసింది చూడండి. రాజేంద్ర ప్రసాద్ ప్రిన్సిపల్. ఇతను ఏం చేయొచ్చు? ఈ సిగ్నేచర్ లైన్ అనేది ఇక్కడ చేయొచ్చు. ఈ సిగ్నేచర్ లైన్ లెఫ్ట్‌కి ఉండాలా? సెంటర్ ఉండాలా? రైట్ ఉండాలా? మీకు అలైన్మెంట్స్ తెలుసు కదా! హోమ్‌లో సెంటర్ అంటే సెంటర్, రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్. అంటే మనం కంట్రోల్ ఈ అంటే సెంటర్ అన్నమాట, కంట్రోల్ ఆర్ అంటే రైట్ అన్నమాట, కంట్రోల్ ఎల్ అంటే లెఫ్ట్ అలైన్మెంట్. ఈ విధంగా మనం ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడ దీనిని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. దీనిని ఏమంటారు? సిగ్నేచర్ లైన్. నెక్స్ట్ ఆప్షన్‌లోకి వెళ్దాం. ఇది కంప్లీట్ చేసుకున్నాం కదా! అర్థమైందా అండి? సిగ్నేచర్ లైన్ అంటే. తర్వాత డేట్ అండ్ టైం. మనము ఏ డాక్యుమెంట్ టైప్ చేసినా కూడా మేజర్‌గా మనకు కావాల్సింది ఏంటి? డేట్ అండ్ టైం. డేట్ అండ్ టైం అనేది మనం ఎలా ఇస్తాం? ఉదాహరణకు ఈ లెటర్ టైప్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైనా డేట్ అవసరం వచ్చేసింది అనుకోండి. ఈ డేట్ అండ్ అవసరం వచ్చినప్పుడు మనం డేట్ టైప్ చేయనవసరం లేదు. ఇక్కడ వెళ్ళేసి ఇక్కడ ఏమంటారు ఇక్కడ డేట్ అండ్ టైం మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ డేట్ అండ్ టైం అని వస్తుంది. ఇక్కడికి వెళ్ళేసి ఏమనండి ఇక్కడ ఓకే అనండి. ఆటోమేటిక్‌గా డేట్ అలా ఫార్మాట్స్ డేట్ అండ్ టైం ఫార్మాట్స్ మనకు డిఫరెంట్‌గా ఉంటాయి. మీకు ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్‌ని తీసుకొని ఓకే అనండి. అదే ఫార్మాట్ అనేది డేట్ అండ్ టైం. ఈ డేట్ అండ్ టైం అనేది ఎక్కడ ఉండాలి అనేది మీకు చెప్పాను. కంట్రోల్ ఆర్ అంటే ఏంటి అనమాట? రైట్‌కెళ్తుంది. లేదా మీకు షార్ట్‌కట్ టైం గుర్తుకు రానప్పుడు హోమ్‌లోకి వెళ్ళేసి రైట్ అంటే రైట్‌కి పెట్టేయొచ్చు. అర్థమైందా అండి? ఇది డేట్ అండ్ టైం మనం కంప్యూటర్‌లో కావాలి అనుకున్నప్పుడు ఇన్సర్ట్ చేసుకునే విధానం. ఇది ఎక్కడుంది? ఇన్సర్ట్‌లో డేట్ అండ్ టైం. నెక్స్ట్ ఏంటిదంటే ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏదైనా పిక్చర్‌ను మనం ఇన్సర్ట్ చేయడాన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఉదాహరణకు ఇక్కడికి వెళ్ళాము. ఆబ్జెక్ట్ అన్నాము. ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేయగానే మనకు ఇన్సర్ట్ పిక్చర్ బిట్ మ్యాప్ ఇమేజ్ అనండి. ఇక్కడ ఏమవుతుంది? ఓకే అనండి. పిక్చర్ ఇక్కడ పెయింట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఏదైనా పిక్చర్ కావాలి అనుకుంటే మనం డ్రా చేయొచ్చు. డ్రా చేసేసి జస్ట్ ఇక్కడ ఏం చేయండి? క్లోజ్. ఆ పిక్చర్ ఎక్కడికి వచ్చేసింది? పెయింట్‌లో ఉన్న పిక్చర్ మనకు ఇన్సర్ట్ కావడం జరిగింది. ఈ విధంగా మనము ఆబ్జెక్ట్ అంటే ఓన్లీ పెయింట్ అనే కాదు, బిట్ మ్యాప్ అనేదే కాదు, మీరు ఏ ఆప్షన్ అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇంకొకటి చూద్దాం. ఇక్కడ చార్ట్స్ ఉంటాయి. చార్ట్ అనేది ఉంది ఇక్కడ. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ చార్ట్ అనండి. ఓకేనండి. చార్ట్ కూడా మనకు ఇన్సర్ట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఏ ఆబ్జెక్ట్‌నైనా కూడా మనం దేనిలోకి తెచ్చుకోవచ్చు? మైక్రోసాఫ్ట్ వర్డ్‌లోకి తెచ్చుకోవడం జరుగుతుందనమాట. ఇది దేనికి సంబంధించింది? ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ అంటారు. ఏమంటారు ఇక్కడ? ఇన్సర్ట్ ఆబ్జెక్ట్. ఇక్కడ దీన్ని క్లోజ్ చేయండి. ఇది క్లోజ్ చేయగానే ఆటోమేటిక్‌గా ఏమైంది ఇప్పుడు? ఆ వర్డ్‌లో అంటే ఎక్సెల్ యొక్క ఫైల్ మనము వర్డ్‌లోకి తెచ్చుకోగలిగాం. బయట క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా వర్డ్ అనేది దాంట్లోకి వచ్చేసిందా లేదా? ఈ విధంగా మనము ఏ ఆబ్జెక్ట్‌నైనా తెచ్చుకోవచ్చు అనమాట. దీన్నే ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ అంటాం. నెక్స్ట్ ఆప్షన్‌లోకి వెళ్దాం. సింబల్స్. సింబల్స్ అంటే మీకు ఆల్రెడీ ప్రోగ్రామ్ యాక్సెసరీస్‌లో వస్తుంది ఇది. ఇది మళ్ళీ అక్కడ చెప్పడం జరిగింది. మళ్ళీ ఇక్కడ చూడండి. ఏ సింబల్స్ అయినా ఒక డాగ్ సింబల్ కావాలి. డాగ్ సింబల్ తెచ్చుకోవచ్చు. లేదా
మానిటర్ సింబల్ కావాలన్నా మానిటర్ సింబల్స్. ఇలా మనం ఏదైనా ఇమేజెస్ అంటే డైరెక్ట్ డ్రాయింగ్ పిక్చర్స్ అనేటివి ఉంటాయి. లేదా మోర్ సింబల్స్ అని ఎందుకన్నారనేది చెప్తాను. ఇక్కడ ఫాంట్‌లోకెళ్తే ఇది ఫాంట్ స్టైల్ అనమాట. వెబ్‌డింగ్స్ అని, వింగ్‌డింగ్స్ అని ఉంటాయి. ఇక్కడ చూడండి డబ్ల్యూ అనే దాని వర్డ్‌లోకి వెళ్తే మనకిక్కడ వెబ్‌డింగ్స్ కానీ, వింగ్‌డింగ్స్ కానీ ఉంటాయి. చూద్దాం ఇక్కడ ఒక్కసారి మీకు చూపిస్తాను. ఆల్ఫాబెట్స్ ఆర్డర్ ప్రకారం వెబ్‌డింగ్స్, వింగ్‌డింగ్స్. ఇక్కడ వెబ్‌డింగ్స్ అనగానే మనకు రకరకాల పిక్చర్స్ వింగ్‌డింగ్స్ అన్నాను. ఇక్కడ చూడండి స్టార్స్ కానీ ఇలాంటి ఇమేజెస్ మనకు కనబడుతుంటాయి. మీరు ఏ ఇమేజ్ కావాలి అనుకున్నా కూడా ఇక్కడ క్లిక్ కొట్టేస్తే మనకు ఆల్రెడీ బెడ్ కావాలి సింబల్, లాక్ సింబల్ కానీ, మానిటర్, ఫోన్ ఇలా చూడండి చాలా సింబల్స్ ఉంటాయి. ఏ సింబల్ కావాలన్నా ఆ సింబల్‌ని ఇన్సర్ట్ చేయొచ్చు. అండ్ సింబల్స్ అని ఎందుకన్నారంటే ఇదొక ఫాంట్ స్టైల్. మీరు ఇక్కడ ఏమైనా టైప్ చేస్తే అన్ని పిక్చర్స్ వస్తాయి. అంటే ఈ టెక్స్ట్ ప్రక్కన ఈ సింబల్ పక్కన మనం ఏం టైప్ చేస్తే అన్ని సింబల్సే రావడం జరుగుతుందనమాట. సింబల్ ఫాంట్స్ అనమాట. ఉదాహరణకు నేను ఇప్పుడు చూపిస్తాను. మనము హోమ్‌లోకి వెళ్ళినట్టయితే ఈ హోమ్‌లో ఫాంట్‌లో వెబ్‌డింగ్స్ అని లాస్ట్‌కి ఉంటుందనమాట. ఏమిటి? వెబ్‌డింగ్స్. ఇక్కడ టిక్ చేయండి. వెబ్‌డింగ్స్ అంటే అయి తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏమైనా టైప్ చేస్తే అన్ని ఇమేజెస్ వస్తుంటాయి. ఇదొక ఫాంట్ స్టైల్ అనమాట. దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఏమనండి నార్మల్ అనండి. మళ్ళీ టెక్స్ట్ ఇంగ్లీష్ నార్మల్ లాంగ్వేజ్‌గా మారుతుంది. అర్థమైంది కదండీ! ఇవే ఇమేజెస్ మనము ఇక్కడ సింబల్స్ ద్వారా తెచ్చుకోవచ్చనమాట. అక్కడ ఉన్నవే ఇక్కడ వస్తాయన్నమాట. వీటినే సింబల్స్ అంటారు. ఆ సింబల్స్ కావాలంటే మనం ఫాంట్ స్టైల్‌కి ఎళ్తాం. దాన్ని ఫాంట్ స్టైల్ అంటారు. ఇక్కడైనా ఓకే. లేదా హోమ్‌లో మీరు ఫాంట్ స్టైల్ వెబ్‌డింగ్ తీసుకున్నా ఓకే. ఈ బోత్ ఆర్ సేమ్ అన్నమాట. అర్థమైంది కదండీ! ఎప్పుడైనా ఇమేజెస్ ఎప్పుడైనా మీకు రిక్వైర్డ్ ఉన్నప్పుడు ఈ డాగ్ సింబలే అవసరం ఉన్నది. పిల్లలకు మనం డాగ్ అని చెప్పేస్తున్నాము. డాగ్ అనేది చెప్పినప్పుడు ఇక్కడ డాగ్ అనే సింబల్ మనం యాడ్ చేయాలి. డాగ్ అనే సింబల్ యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడికెళ్ళేసి సింబల్ అనండి. ఏం సింబల్ కావాలి మీకు? డాగ్ సింబల్. ఇక్కడికెళ్ళేసి క్లిక్ కొట్టండి. వచ్చేసిందా లేదా? దీని యొక్క సైజుని మనం ఏం చేయొచ్చు? ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. చూసారా? డాగ్ అన్న దగ్గర డాగ్ సింబల్‌ని మనం యాడ్ చేసాం. ఇలాంటి సింబల్ తెచ్చుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఇది ఎక్కడుంది? ఇన్సర్ట్‌లో సింబల్స్. నెక్స్ట్ ఏంటి అంటే ఈక్వేషన్స్. మ్యాథ్స్‌కి సంబంధించిన ఈక్వేషన్స్ తెచ్చుకోవచ్చనమాట. ఇక్కడికి వెళ్ళేసి A=5r² ఆటోమేటిక్‌గా వస్తుంది. ఎటువంటి సింబల్ అయినా తెచ్చుకోవచ్చు. ఎటువంటి ఫార్ములా అయినా తెచ్చుకోవచ్చు. ఈక్వేషన్ మళ్ళీ ఇక్కడికెళ్ళాం. ఇలాంటి ఫార్ములాస్ తెచ్చుకోవచ్చు. మరి మనమే ఫార్ములా కొత్తది క్రియేట్ చేయాలి అనుకోండి. ఇక్కడికి వెళ్ళగానే ఆల్రెడీ ఉన్నవే కాకుండా నాకు కొత్త ఫార్ములా అవసరం వచ్చింది. అలాంటప్పుడు ఇన్సర్ట్ న్యూ ఈక్వేషన్ అని ఉంటుంది ఇక్కడ. ఇన్సర్ట్ న్యూ ఈక్వేషన్ ఎళ్ళినప్పుడు మీరు ఏదైనా A/B అన్నారనుకోండి ఫ్రాక్షన్స్ కావాలి. ఇక్కడ A/B అంటే 2 ఎంప్టీ బాక్స్‌లు వచ్చాయా లేదా? ఇక్కడ పైన ఏం టైప్ చేయొచ్చు? పై బాక్స్‌లో A. కింద ఏం టైప్ చేయొచ్చు? B. ఇక్కడ ప్లస్ సింబల్ వాడాను. ప్లస్ C/A అని రావాలనుకోండి. మళ్ళీ ఎక్కడికెళ్తారు? ఇన్సర్ట్‌లోకెళ్ళండి. ఈక్వేషన్‌లోకి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్సర్ట్ న్యూ ఈక్వేషన్ అనండి. మళ్ళీ ఏం తీసుకుంటాం? ఫ్రాక్షన్. ఇక్కడ C/A. ఇలా మనము A/B అనేది మీరు జనరల్‌గా ఎలా టైప్ చేస్తారు అంటే మీరైతే A/B ఇది రాంగ్. ఇది నేను చెప్పింది మెథడ్ కరెక్ట్. మీరు A/Bని మరి ఎలా తీసుకోవాలి అంటే మీరు ఇన్సర్ట్‌లోకి వెళ్ళేసి ఈక్వేషన్ ద్వారా తీసుకోవచ్చు. లేదు A² అని టైప్ చేయాలనుకోండి. మీకు ఆల్రెడీ A² హోమ్‌లో చెప్పాను. కానీ ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటిదంటే స్క్రిప్ట్ అని ఉందా లేదా? ఇక్కడ స్క్వేర్ రూపంలో రాయొచ్చనమాట. 2 బాక్సెస్ తీసుకున్నాను. A² ఇందులో A టైప్ చేయండి. ఇందులో ఏం టైప్ చేస్తారు? స్క్వేర్ 2 అని టైప్ చేయండి. ఇలాంటివి ఫార్ములా సంబంధించిన న్యూ ఈక్వేషన్స్ మనం టైప్ చేయాలంటే ఎక్కడున్నాయి? ఈక్వేషన్‌లోకి వెళ్ళండి. మీరు డిఫరెంట్ ఈక్వేషన్‌లు టైప్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్‌లో ఇంకొక ఈక్వేషన్ √4 అనుకున్నాను అనుకోండి. A√B అనుకుంటున్నాను. లేదా A√4 అనుకుంటున్నాను. ఇలాంటివి కూడా టైప్ చేసుకోవచ్చు. ఎలా? ఇక్కడికెళ్ళేసి ఇన్సర్ట్ న్యూ ఈక్వేషన్‌లోకెళ్ళండి. ఇక్కడ రూట్ వాల్యూస్ అనేది ఉంటాయి. మీకు ఏ మోడల్‌లో కావాలి ఇక్కడ తీసుకోండి. తీసుకొని ఏమంటారు? A√B అన్నారనుకోండి. B వచ్చేసిందా లేదా? ఇలాంటివి ఈక్వేషన్స్ కూడా చూడొచ్చు. ఓకేనండి. దీనితో మనకి ఏంటి అంటే ఇక్కడ సింబల్స్ కూడా కంప్లీట్ చేసాం. మళ్ళీ ఒక న్యూ సెషన్స్‌తో మళ్ళా కొత్త క్లాస్‌తో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ.